హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నాం మళ్ళీ కొత్త కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒక తమ్ముడు అయితే కామెంట్ లో భయ్యా మన బడ్జెట్ లో మంచి క్రాక్స్ అయితే అన్బాక్స్ చేయమని చెప్పాడు. చెప్పగానైతే ఆర్డర్ పెట్టండి, ఇవాళ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని అయితే పడపడ గట్టిగా ఒక లైక్ కొట్టండి. అసలు ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్రాక్ అయితే మన దగ్గరికి వచ్చింది. మంచి ముచ్ ప్యాకేజింగ్ తోనైతే ఎటువంటి బాక్స్ అయితే ఇవ్వలేదు. అలా బ్రాండ్ చూసుకుని బ్రాండ్ అయితే పారగాన్. ఈ బ్రాండ్ గురించి మనం అయితే చాలాసార్లు అయితే విన్నాం. మనం చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాం. మంచి అవై చెప్పుల నుంచి అయితే స్టార్టింగ్ అయితే అయ్యింది. పారగాన్ అనేది మంచి షూస్, ఇంకా మంచి క్రాక్స్, మంచి స్లిప్పర్స్ అయితే డిజైనింగ్ అయితే చేస్తుంది. ఓకే, ఫటాఫటమైన అయితే క్రాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. వచ్చేది పక్కన పెట్టేద్దాం. వావ్, చూడండి మంచి కండిషన్లో అయితే ఈ క్రాక్ అనేది మన దగ్గరకు వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఒక క్రాక్ అనేది పక్కన పెట్టేద్దాం. ఈ క్రాక్ నాలుగు వైపులు మనం చూసుకున్నట్లయితే ఈ క్రాక్ అనేది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా మన ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న హోల్స్ అయితే ఇచ్చాడు, మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కోసం. అలా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు లైన్స్ టైప్ లోన. దీని ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయితే అయింది, ఎందుకంటే ఏదైనా తన్నప్పుడు ఇది మంచి సపోర్ట్ అయితే చేస్తుంది. అలా సైన్ చూసుకుంటే సైన్ అయితే పెద్ద హోల్స్ అయితే ఇచ్చాడు. ఈ కార్నర్ లోన పెద్ద ఒక 3 అయితే ఇచ్చాడు, మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కోసం. అలా దాని మీద చూసుకుంటే దాని మీద అయితే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. సేమ్ ఆ లైనింగ్ టైప్ లోన టెక్స్చర్ అయితే ఇచ్చాడు. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మంచి డాట్ అనుకో మంచి ఫినిషింగ్ తోనే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. ఇది ముట్టినప్పుడు మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఇటు పక్కన 3 పెద్ద హోల్స్ అయితే ఇచ్చాడు, మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కోసం. దాని మీద కూడా సేమ్ టు సేమ్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు. అలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మంచి బెల్ట్ అయితే ఇచ్చాడు, మంచి స్ట్రాంగ్ అయితే ఉంది. అలా మిడిల్ లో చూసుకుంటే మిడిల్ లోనైతే దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. అలా కార్నర్ లో చూసుకుంటే 2 లైన్స్ అయితే ఇచ్చాడు, ఇటుపక్క 2 డిజైనింగ్ పరంగా. ఈ బెల్ట్ అయితే మీకు మంచి హెల్ప్ అయితే చేస్తుంది. అంటే మీరు నడిచినప్పుడు రన్నింగ్ చేసినప్పుడు అంటే ఈ క్రాక్ అనేది బయటికి రాకుండా మీకు చాలా స్ట్రాంగ్ గా గ్రిప్పింగ్ గా ఇది హెల్ప్ అయితే అవుతుంది. అలాగే మన ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ లోనైతే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. కాల్ పెట్టుకున్నప్పుడు మంచి గ్రిప్పింగ్ ఫీల్ అయితే అవుతుంది. అలాగే మన కార్నర్ లో చూసుకుంటే కార్నర్ లో అయితే దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. అలాగే ఇన్సైడ్ మనం టచ్ చేసి చూసినప్పుడు అయితే ఎటువంటి టెక్స్చర్ ఫీల్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ అయితే ఉన్నది. అలా మిడ్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఒక మంచి థిక్ చంకీ సోల్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాని మీద టచ్ చేసినప్పుడు అయితే మంచి లెదర్ టైప్ లోనే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. అలా మన అవుటర్ సోల్ చూసుకుంటే అవుటర్ సోల్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే డిజైనింగ్ అయితే చేశాడు. దాని మీద టెక్స్చర్ అయితే చాలా హైలైట్ అయితే ఉంది. మీరు నడిచినప్పుడు మంచి గ్రిప్పింగ్ అయితే అవుతుంది. అలా దీన్ని కార్నర్ లో చూసుకుంటే కార్నర్ లో అయితే దాని చాలా బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. ఈ అవుటర్ సోల్ లో అయితే నేను పుష్ చేసినప్పుడు అయితే మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయింది. ఓవరాల్ గా ఈ క్రాక్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రాక్ అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ తో అయితే పూర్తిగా డిజైనింగ్ అయితే అయింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకవేళ ఈ క్రాక్ అనేది మీరు పర్చేస్ చేసుకోవడం కింద నేను లింక్ ఇచ్చేస్తే మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ క్రాక్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఎటువంటి బాక్స్ ప్యాకింగ్ అయితే ఏమి లేదు, మంచి ముచ్ ప్యాకింగ్ అయితే ఇది మన దగ్గరికి వచ్చేసింది. అలా బ్రాండ్ చూసుకుంటే బ్రాండ్ అయితే బసాచి అని రాసి ఉంది. అలా ఎంఆర్పీ చూసుకున్నట్లయితే 1999 రూపీస్ అయితే రాసింది. మనం అయితే అంత పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మళ్ళీ మన బడ్జెట్ రేంజ్లోనైతే ఈ క్రాక్ అనేది వస్తుంది. అసలు లేట్ లేకుండా మనం పొడపడమని క్రాక్ అనేది ఓపెన్ చేద్దాం. వావ్, చూడండి మంచి కండిషన్ లో అయితే ఈ క్రాక్ అనేది మన దగ్గరికి వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. ఒక క్రాక్ అనేది పక్కన పెడదాం. ఈ క్రాక్ 4 వైపులు మనం చూసుకుంటే పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ హోల్స్ అయితే ఇచ్చాడు, మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కోసం. దీని మీద హోల్స్ తాలూకా టెక్స్చర్ చూసుకుంటే మంచి డిఫరెంట్ గా అయితే వేసాడు. చూడడానికి చాలా యూనిక్ గా అయితే కనిపిస్తుంది. దీని మీద టచ్ చేసినప్పుడు మంచి సాఫ్ట్ మెస్సీ ఫినిష్ అయితే దీని మీద అయితే డిజైనింగ్ అయితే అయింది. టచ్ చేసిన మంచి స్మూత్ ఫీల్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే 2 పెద్ద హోల్స్ అయితే ఇచ్చాడు, మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కోసం. అలా కార్నర్ లో చూసుకుంటే దీని మీద అయితే డాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. ఇది కూడా టచ్ చేసినప్పుడు మంచి టచ్ ఫీల్ అయితే అవుతుంది. అలా మనం బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. డాట్ అనుకుని దాని మీద ముట్టినప్పుడు అయితే మంచి టెక్స్చర్ అయితే అవుతుంది. నాకైతే అలా టచ్ చేసి ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంది ఈ టెక్స్చర్ అనేది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్, అంటే అటుపక్క అయితే 2 ఇచ్చాడు, ఇటుపక్క అయితే 3 హోల్స్ అయితే ఇచ్చాడు పెద్దవి. ఇది కూడా మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కోసమే. అలా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మంచి బెల్ట్ అయితే ఇచ్చాడు. బెల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మిడిల్ లో అయితే ఎటువంటి బ్రాండింగ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ సేమ్ టు సేమ్ ఆ మెస్ టైప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. ఇటు సైడ్ అయితే 2 హోల్స్ అయితే ఇచ్చాడు. అలా మనం ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ కూడా మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. కాల్ పెట్టుకుంటే మంచి గ్రిప్పింగ్ ఫీల్ అయితే అవుతుంది. అలా కార్నర్ లో చూసుకున్నప్పుడు కార్నర్ లో దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. అలా మనం మిడ్ సోల్ మనం చూసుకుంటే మిడ్ సోల్ మీద అయితే దీంతో డాట్ సేమ్ ఆ టెక్స్చర్ అయితే ఇచ్చాడు. అది ముట్టినప్పుడు అయితే మంచి టచ్ ఫీల్ అయితే అవుతుంది. కార్నర్ కూడా పూర్తి వైట్ గా ఉంది. దీని మీద చూసుకుంటే ఈ మిడ్ సోల్ మీద మనం చూసుకుంటే ఒక లెదర్ టైప్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు. చాలా బాగుంది. టచ్ చేసినప్పుడు క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలా మనం అవుట్ సోల్ చూసుకున్నప్పుడు అవుట్ సోల్ కూడా మంచి స్ట్రాంగ్ గ్రిప్పింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే టచ్ చేసిన చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయింది.
స్ట్రాంగ్ అయితే ఉన్నది. అలా డౌన్ లో చూసుకున్నప్పుడు అయితే ఎటువంటి బ్రాండింగ్ అయితే ఏమీ లేదు. పూర్తిగా ఈ అవుటర్ సోల్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే డిజైనింగ్ అయితే, గ్రిప్పింగ్ విషయంలో కూడా చాలా హైలైట్ అయితే ఉంది. మీరు మంచి రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఈ క్రాక్ 4 వైపులు చూసుకుంటే క్రాక్ అయితే చాలా హైలైట్ గా డిజైనింగ్. మీద సైడ్ అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే అయింది, డౌన్ సైడ్ అయితే మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయింది. ఎలాగంటే మనం డౌన్ సైడ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం, మనం ఎక్కువ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినప్పుడు ముందు కార్నర్ లోన అరిగిపోతుంది కాబట్టి మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. ఓవరాల్ ఈ క్రాక్ అయితే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. ఒకవేళ ఈ క్రాక్ అనేది మీరు పర్చేస్ చేసుకోవడం కింద లింక్ ఇచ్చేసి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే బాక్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది. అలా బ్రాండ్ చూసుకుంటే బ్రాండ్ అయితే లిబోటీ, దాని కింద అయితే ఫ్యాషన్ ఈజ్ కంఫర్ట్ అని అయితే రాస్తుంది. అలా ఎంఆర్పీ చూసుకుంటే ఎంఆర్పీ అయితే 1299 రూపీస్ అయితే రాస్తుంది. మనం అయితే అంత పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మళ్ళీ మన బడ్జెట్ అయితే వచ్చేస్తుంది. ఫటాఫట్ మీద అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, మంచి కండిషన్ అయితే ఈ క్రాక్ అనేది మన దగ్గరికి వచ్చేసింది. లేట్ లేకుండా 2 ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అనేది కొద్దిగా పక్కన పెట్టేద్దాం. ఓ వావ్, చూడండి క్రాక్ అనేది చాలా ఎక్సలెంట్ కండిషన్ తో మన దగ్గరికి వచ్చేసింది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. ఒక క్రాక్ అనేది మనం పక్కన పెట్టేద్దాం. ఓకే, ఈ క్రాక్ 4 వైపులు మనం చూసుకుంటే ఈ క్రాక్ అనేది బిస్కెట్ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే పూర్తిగా పెద్ద హోల్స్ అయితే ఇచ్చాడు మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ కోసం. అలాగా ఫ్రంట్ సైడ్ అయితే టచ్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ గా డిజైనింగ్ అయితే చేశాడు. దాని మీదనైతే మంచి ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. దీనికైతే మంచి గ్రాఫిటీ డిజైనింగ్ లోనైతే పూర్తి డిజైనింగ్ అయితే చేశాడు ఫ్రంట్ సైడ్ అనేది. అలా ఫ్రంట్ సైడ్ కొద్దిగా ముందుకు చూసుకుంటే మంచి లైనింగ్స్ అయితే ఇచ్చాడు. ఇది కూడా మంచి స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేస్తాం ఫ్రంట్ సైడ్, ఎందుకంటే మనం ఏదైనా తన్నప్పుడు బాగా సపోర్ట్ అయితే చేస్తుంది. అలా సైడ్ చూసుకున్నప్పుడు అయితే సైడ్ అయితే మంచి పెద్ద హోల్స్ అయితే ఇచ్చాడు. ఇది కూడా సేమ్ టు సేమ్ వెంటిలేషన్ ఫెసిలిటీ కోసమే. అలా బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు అయితే బ్యాక్ సైడ్ అయితే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు, టచ్ చేసినప్పుడు మంచి ఫీల్ అయితే అవుతుంది. అలా సైడ్ చూసుకున్నట్లయితే సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఆ పెద్ద హోల్స్ అయితే ఇచ్చాడు. ఇది కూడా సేమ్ టు సేమ్ వెంటిలేషన్ ఫెసిలిటీ కోసమే. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ అయితే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. దీనిలో చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది, చాలా పెద్ద బొడుపు లాగా అయితే టెక్స్చర్ ఇచ్చాడు. కాల్ పెట్టుకుంటే మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలా కార్నర్ లో చూసుకుంటే కార్నర్ లో దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. మనం చెప్పుకోవడం మర్చిపోయాం, దీంతో బెల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది లాగినప్పుడు. మిడిల్ లో చూసుకుంటే మిడిల్ లో దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. ఈ బెల్ట్ కార్నర్ లో చూసుకుంటే ఒక బటన్ ఇచ్చాడు. ఈ బటన్స్ మీద దీని బ్రాండింగ్ అనేది హైలైట్ చేశాడు. బట్ ఇదైతే ప్రింటెడ్, ఇంకొంచెం మంచి క్వాలిటీ అయితే బాగున్నాం, ఎందుకంటే చెరిగిపోతుంది. అలా మనం మిడ్ సోల్ మనం చూసుకున్నట్లయితే మిడ్ సోల్ అయితే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. చాలా థిక్ చంకీ సోల్ అయితే ఇచ్చాడు. దాని మీద టచ్ చేసినప్పుడు అయితే మంచి లెదర్ టైప్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు. ముట్టుకున్నప్పుడు మంచి ఫీల్ అయితే అవుతుంది. అలా మన అవుట్ సోల్ చూసుకున్నట్లయితే అవుట్ సోల్ అయితే చాలా స్ట్రాంగ్ గ్రిప్పింగ్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మీరు నడిచినప్పుడు మంచి గ్రిప్పింగ్ అయితే అవుతుంది. దాన్ని టచ్ చేసినప్పుడు అయితే ఒక సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్ రబ్బర్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే చేశారు అవుట్ సోల్ అనేది. అలా మేదన్ చూసుకున్నప్పుడు అయితే మేదన్ అయితే సాఫ్ట్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు, డౌన్ అయితే చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ చేశాడు. ఓవరాల్ ఈ క్రాక్ చూసుకున్నట్లయితే ఈ క్రాక్ అయితే చాలా హైలైట్ గా అయితే డిజైనింగ్ చేశాడు, చాలా వెయిట్ గా అయితే ఉన్నది, అంటే చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. చాలా సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్ రబ్బర్ తో పూర్తి డిజైనింగ్ అయితే చేశాడు ఈ క్రాక్ అనేది. ఒకవేళ ఈ క్రాక్ అని మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద లింక్ ఇచ్చేసారు, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు.